హాయ్ గైస్, వెల్కమ్ టు హౌ టు రన్ ఫేస్బుక్ యాడ్స్ ఇన్ తెలుగు క్లాస్ 4కి. సో ఇవాళ వీడియోలో ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ ఎలా సెటప్ చేయాలి, ఎలా రన్ చేయాలనేది చూపిస్తాను. సో మీకు ప్రీవియస్ వీడియోస్లో అవేర్నెస్ క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలి, ట్రాఫిక్ క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలని చూపించాను కదా. సో ఇవాళ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ అనేది రియల్ టైంలో ఎలా రన్ చేయాలనేది చూపిస్తాను. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ రన్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే, సో మనం లీడ్స్ జనరేట్ చేయొచ్చు. వాట్సాప్ నుంచి కానీ, ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, అలాగే మెసెంజర్ నుంచి కానీ మనం లీడ్స్ కలెక్ట్ చేయొచ్చు బిజినెస్కి. ఓకేనా? సో దాని తర్వాత మీరు ఆల్రెడీ ఒక రీల్ కానీ, పోస్ట్ కానీ పబ్లిష్ అంటే మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ, ఫేస్బుక్ పేజ్లో కానీ పబ్లిష్ చేశారనుకోండి. సో దానికి ఎక్కువ వ్యూస్ పెంచుకోవాలన్నా, లైక్స్ పెంచుకోవాలన్నా దాన్ని కూడా ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ కింద రన్ చేయొచ్చు. ఓకేనా? యాడ్స్ మేనేజర్లోకి వచ్చేసి గైస్, యాడ్స్ మేనేజర్కి వచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, క్రియేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ చూస్ చేసుకుంటాము. సో తర్వాత ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తాం. దాని తర్వాత మాన్యువల్ క్యాంపెయిన్ క్రియేషన్ చూస్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తాం గైస్. సో ఇప్పుడు మనం ఇక్కడ క్యాంపెయిన్కి ఒక నేమ్ ఇవ్వాలి. క్యాంపెయిన్ లెవెల్లో మనం ఏం వర్క్ ఉండదు, జస్ట్ ఒక నేమ్ ఇస్తే చాలు. ఓకేనా? సో క్యాంపెయిన్కి ఒక నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేస్తాము. సో దాని తర్వాత యాడ్ సెట్టింగ్ కూడా సేమ్ నేమ్ ఇస్తాం గైస్. ఓకేనా? సో సేమ్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఫేస్బుక్ పేజ్ ఇక్కడ వచ్చేసి మీరు ఏ పేజ్లో యాడ్ రన్ చేయాలనుకుంటున్నారో ఆ పేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి అనుకోండి. ఏ పేజ్ ద్వారా మీరు యాడ్ రన్ చేయాలనుకుంటున్నారో ఆ పేజ్ చూస్ చేసుకోండి. సో స్పోర్ట్స్ సెలెక్ట్ అయింది ఆల్రెడీ. సో ఇక్కడ మీరు ఒకవేళ లీడ్స్ జనరేట్ చేయడానికి మీరు యాడ్ రన్ చేస్తుంటే మెసెంజర్ అండ్ ఇన్స్టాగ్రామ్ అన్టిక్ చేసేయండి. ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి లీడ్స్ వచ్చినా కూడా మీకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ రాదు. ఎలా అంటే వాళ్ళ మొబైల్ నెంబర్ను నేము మీకేం తెలియదు, జస్ట్ వాళ్ళ ఫేస్బుక్ యూజర్ ఐడి, ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడినే తెలుస్తాయి. ఓకేనా? సో కాబట్టి ఎప్పుడైనా లీడ్ జనరేట్ చేస్తుంటే వాట్సాప్ చూస్ చేసుకోండి గైస్. ఓకేనా? సో దాని తర్వాత బడ్జెట్ వచ్చేసి నేను 170 రూపీస్ పెడుతున్నాను. యాక్చువల్గా అయితే 200 కాబట్టి పర్ డేకి 170 అంటే 18% జిఎస్టీ ఉంటుంది. ఆ రిమైనింగ్ అమౌంట్ కట్ చేసుకొని 24 అవర్స్కి 200 రూపీస్ స్పెండ్ అవుతుంది. సో దాని తర్వాత లొకేషన్ నేను వచ్చేసి యాడ్ మన విజయవాడ మొత్తం చూపించాలనుకుంటున్నాను. ఓకేనా? విజయవాడ చూస్ చేసుకొని సిటీ తీసుకున్నాము. సో 40 కిలోమీటర్స్, నేను 80 కిలోమీటర్స్ పెడదాం అనుకుంటున్నాను. సో 80 కిలోమీటర్స్ పెట్టేశాను గైస్. సో దాని తర్వాత డీటెయిల్ టార్గెటింగ్, ఇప్పుడు నేను రన్ చేసే యాడ్కి అయితే డీటెయిల్ టార్గెటింగ్ ఇదంతా అవసరం లేదు. సో నేను ఇది స్కిప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ నేను లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ వీడియో చేస్తాను కదా, దానిలో డీటెయిల్గా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఒక రియల్ ఎస్టేట్ క్యాంపెయిన్కి ఎలా చేయాలనేవి. ఓకేనా? సో దాని తర్వాత ప్లేస్మెంట్స్ మన యాడ్ ఎక్కడ చూపించాలి, మాన్యువల్ ప్లేస్మెంట్స్ తీసుకుంటాము. ఇక్కడ ఓన్లీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లోనే మన యాడ్ చూపించాలనుకుంటున్నాను నేను, కాబట్టి ఆ రెండే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి గైస్. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత యాడ్కి కూడా ఒక నేమ్ ఇచ్చేయాలి. సేమ్ మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో అదే నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, మీరు క్యాంపెయిన్కి జస్ట్ నేమ్ ఇస్తే చాలు. ఓకేనా? సో యాడ్కి కూడా నేమ్ ఇచ్చేసిన తర్వాత సో మనకి ఇక్కడ ఈ పేజ్లో యాడ్ రన్ అవుతుందని చూపిస్తుంది. ఈ ఫేస్బుక్ పేజ్లో, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మన యాడ్ చూపిస్తుంది అనమాట. సో దాని తర్వాత యాడ్ సెటప్ వచ్చేసి సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో తీసుకొని సెటప్ క్రియేటివ్ పైన క్లిక్ చేసి, నేను వీడియో యాడ్ రన్ చేస్తున్నాను కాబట్టి వీడియో చూస్ చేసుకుంటాను. సో మనం ఎప్పుడైనా యాడ్ రన్ చేయాలంటే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీడియో కానీ, క్రియేటివ్ కానీ డిజైన్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత దానికి సంబంధించిన ప్రైమరీ టెక్స్ట్ అలాగే హెడ్లైన్ అవి డీటెయిల్గా మనము రెడీ చేసి పెట్టుకున్న తర్వాత క్యాంపెయిన్ క్రియేషన్లోకి రావాలన్నమాట. సో నేను ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను. సో హెడ్లైన్ వచ్చేసి ఈ లైన్ తీసుకుంటున్నాను. దాని తర్వాత మన ప్రైమరీ టెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో కాపీ చేసి ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ హెడ్లైన్ ఇచ్చేసిన తర్వాత సేమ్ ప్రైమరీ టెక్స్ట్ ఏదైతే ఇచ్చామో అదే డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను గైస్. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చేసి సో దాని తర్వాత కాల్ టు యాక్షన్ పెట్టను. నేను వాట్సాప్ యాడ్ రన్ చేస్తున్నాను కాబట్టి నేను సెండ్ వాట్సాప్ మెసేజ్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నాను. మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దాని తర్వాత నెక్స్ట్ ఇచ్చేసి ఇప్పుడు వాట్సాప్ వీడియో వచ్చేసి ఇక్కడ అప్లోడ్స్లోకి వెళ్ళి మన దగ్గర ఆల్రెడీ వీడియో డిజైన్ చేసి పెట్టుకుంటాం కదా, సో ఆ వీడియో చూస్ చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాము. సో తర్వాత మళ్ళీ అగైన్ నెక్స్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ అన్ని ఒరిజినల్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అనే దానిపైన క్లిక్ చేస్తాము.
సో దాని తర్వాత డన్ పైన క్లిక్ చేస్తాం. సో దీంతో మన యాడ్ అనేది సెటప్ అయిపోయినట్టట. సో హెడ్‌లైన్, ప్రైమరీ టెక్స్ట్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మనకి ఇప్పుడు లీడ్ వాట్సాప్ నుంచి కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఉంటది. ప్రివ్యూ చూపిస్తుంది కదా! హాయ్ ప్లీజ్ లెట్ us know అని మన వైపు నుంచి గ్రీటింగ్ ఉంటది. వాళ్ళకి ప్రీ ఫిల్డ్ మెసేజ్ హలో కెన్ ఐ గెట్ మోర్ ఇన్ఫో ఆన్ దిస్ అని ఉంటది. వాళ్ళు ఏదైనా టైప్ చేయాలనుకున్నా కూడా టైప్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్లీ ఆస్క్డ్ క్వెషన్స్ యాడ్ చేయాలనుకున్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే అవసరం లేదు. జస్ట్ ఇలా లీడ్ వస్తే చాలు. వాళ్ళు మన గురించి డీటెయిల్స్ అడిగితే చాలు. సో నేను ఇలానే ఉంచేసి సేవ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు పబ్లిష్ క్లిక్ చేస్తాను గైస్. సో పబ్లిష్ క్లిక్ చేస్తే మన యాడ్ అనేది పబ్లిష్ అవుతుంది కదా! సో ఇంతే గైస్. ఇంతే, చాలా సింపుల్ ఫేస్‌బుక్ యాడ్ పెట్టడం అనేది. సో ఇంతే, మన క్యాంపెయిన్ అనేది పబ్లిష్ అయిపోయింది. సో ఇప్పుడు వాడికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా ఫేస్‌బుక్ వాడికి. సో వాడేంటంటే మనకు ఇప్పుడు ఇక్కడ ఇది ప్రాసెసింగ్‌లో ఉంటది. రివ్యూలోకి వెళ్తది ఇది. వాడు వాడి పాలిసీస్‌కి అగెయిన్స్ట్‌గా ఉంటే రిజెక్ట్ చేస్తాడు. మనం పాలిసీస్ కరెక్ట్‌గా ఫాలో అయ్యి కరెక్ట్‌గా యాడ్‌ని సెటప్ చేస్తే మన యాడ్ అనేది అప్రూవ్ అవుతుంది. ఒక 1 అవర్‌లో అప్రూవ్ అవుతుంది గైస్. దాని తర్వాత మన యాడ్ అనేది ఇక్కడ ఇన్ రివ్యూ అని వస్తది. దాని తర్వాత ఇది ఎక్కడ యాక్టివ్ అని చూపిస్తది. ఓకేనా గైస్? సో ఇంతే ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్ సెటప్ చేయడం వచ్చేసి. సో నెక్స్ట్ వీడియోలో లీడ్ సైడ్ ఎలా రన్ చేయాలో చూపిస్తాను. సో అర్థమైందనే అనుకుంటున్నాను. క్యాంపెయిన్ ఎంగేజ్‌మెంట్ క్యాంపెయిన్ ఎలా రన్ చేయాలనేవి. సో వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ స్కిల్‌ని డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళకి, ఒకవేళ మీకు బిజినెస్ ఉన్నా కూడా మనం సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఈ వీడియో ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. టాటా, బై బై.